విశాఖపట్నం జీవీఎంసీ అధికారుల దాహం డ్రైవర్లకు లాభం. రిపోర్టర్ కిరణ్. విశాఖపట్నం ఇటీవల కాలంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఇంటి ముందుకే చెత్త వాహనాలు వచ్చి చెత్తను తీసుకుని వెళ్తున్నాయి. ఇక్కడ బాగానే ఉంది. ఇప్పుడు ఈ వాహనాలు ఇచ్చే డీజిల్ మరియు పెట్రోల్ దోపిడీకి గురవుతోంది. వాహన డ్రైవర్, సూపర్వైజర్ నుంచి శానిటరీ, మెడికల్ అధికారులు సహా అందరూ ఈ చెత్త వాహనాల ద్వారా డబ్బులు పోగేసుకుంటున్నారు. రోజుకు 3 సార్లు తిరగవలసిన వాహనాలు ఒక్కసారే తిరిగి వెళ్ళిపోతున్నాయి. రోజుకు ప్రతి ఒక్క వాహనానికి ఫుల్లుగా డీజిల్ కొడుతున్నారు. లేదంటే టోకన్ను బయట పెట్రోల్ బంకులో వారికి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మన ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకంలో అవినీతికి పాల్పడిన సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు వాటి కోసం ప్రత్యేకంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని, ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సేకరించేటువంటి వాహనం వారి నిర్దేశించినటువంటి పద్ధతి ప్రకారం ట్రిప్పులు వేయకుండా వేసినట్టుగా రికార్డు చేయించి డీజిల్ కానీ మరొకటి కానీ బ్లాక్ని ఆ పెట్రోల్ బంకులకు తిరిగి అమ్ముతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతాం. మరి ఇదే జరిగినప్పుడు కార్పొరేషన్కి అది అన్ని రకాలుగాను ఆర్థికంగా నష్టం. రెండో పక్క ఈ చెత్త కూడా సేకరణ అనుకున్న స్థాయిలో జరగదు. ఆ స్థాయిలో జరగకపోవడం వల్ల ఏం చేస్తారు, ఎంత వెయిట్ గల చెత్త చేయకపోతే నిన్ను ఆ చెత్త తీసుకోమని చెప్పేసి ఒక్కరిని ఇక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది సరైన వైఖరి కాదు. ఈ అవినీతి వల్ల మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు పోతూ ఉన్నాయి, కాదు సర్వీస్ కూడా రావట్లేదు. కాబట్టి కమిషనర్ గారు దీని మీద సరైన ఒక విజిలెన్స్ కమిటీని వేసి దీన్ని పరిశీలించి ఈ అవినీతిని అరికట్టాలని నేను విజ్ఞప్తి